ఆంధ్ర ఊటీ న్యూస్ కి స్వాగతం. సామాన్యులకు పెద్దాసుపత్రిలో వైద్యం అందని ద్రాక్షగా మారుతుంది. పాడేరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్యులున్నారు తప్ప వైద్యం మాత్రం అందడం లేదు. వివరాల్లోనికి వెళ్తే పాడేరు జీజీహెచ్ కు వైద్యం నిమిత్తం వెళితే ముందుగా పద్ధతి ప్రకారం ఓపీ రాయించుకొని సంబంధిత వైద్యాధికారుల వద్దకు రోగులు వెళ్తారు. సదరు డాక్టర్ రోగిని పరీక్షించి అందుకు తగ్గట్లుగా రక్త పరీక్షలు రాస్తున్నారు. ఇక్కడి వరకు అంతా సజావుగానే జరుగుతోంది. రక్త పరీక్షలు చేసే ప్రాంతానికి వెళ్ళాక రోగి సహనానికి పెద్ద పరీక్ష పెడుతున్నారు అక్కడి సిబ్బంది. రక్త పరీక్షలు చేసే ప్రాంతంలో నిత్యం రోగులు బంధువులు బార్లు తీరి ఉండడం నిత్యకృత్యంగా మారింది. రోగి రక్తం ఇవ్వడానికి గంటల కొద్దీ సమయం వెచ్చించాల్సి ఉంటుంది. మధ్యలో కరెంట్ పోతే రక్త నమూనాల సేకరణ పనులు నిలిచిపోతాయి. ఒకవేళ కరెంటు వచ్చినప్పటికీ క్యూలో నిలిచిన వారికి రక్త పరీక్షలు జరుగుతాయనే నమ్మకం మాత్రం ఉండదు. సిబ్బంది భోజనాల సమయం అని వెళ్లిపోతారు. ఒకవేళ రోగి నుండి రక్తం సేకరించినా రిపోర్ట్ తీసుకోవడానికి మధ్యాహ్నం 4 గంటల తర్వాత రమ్మంటారు. సిబ్బంది చెప్పిన సమయానికి వెళితే మళ్ళీ కథ మొదటికొస్తుంది. రోగులు మళ్ళీ క్యూ కట్టాల్సిందే. తీరా దగ్గరకు వెళ్లేటప్పటికీ మీ రిపోర్టు రేపొస్తుందని సిబ్బంది చల్లగా చెప్తారు. ఇక్కడ రక్త పరీక్షలు చేసే సిబ్బంది పనితీరు తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇక అసలు విషయానికి వస్తే వైద్యులను నియమించిన అధికారులు పాలకులు అందుకు తగ్గట్లుగా టెక్నీషియన్స్ ను నియమించకపోవడంతో ఈ సమస్య తలెత్తుతోంది. అధికారుల తీరుతో రక్త పరీక్షలకు రోగులు ప్రైవేట్ క్లినిక్లను ఆశ్రయిస్తున్నారు. పాడేరు జీజీహెచ్ లో అన్ని ఉన్నప్పటికీ క్రింది స్థాయి సిబ్బంది కొరతతో రోగులు ప్రైవేటుగా వైద్యం పొందుతూ జేబులకు చిల్లులు పెట్టుకుంటున్నారు. ఇప్పటికైనా పేరెన్నికగన్న పాలకులు అధికారులు ఆసుపత్రిలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి సామాన్యులకు వైద్యం అందుబాటులోకి తీసుకుని వస్తారని ఆశిద్దాం. కాగా బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ట్రైకార్ డైరెక్టర్ కూడా కృష్ణారావు వైద్యాధికారుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుని వెళ్తానని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నా పేరు కూడా కృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ స్ట్రైకర్ డైరెక్టర్, బీజేపీ పాడేరు అసెంబ్లీ ఇన్ఛార్జి. పాడేరు జిల్లా ఆసుపత్రి జీజీహెచ్ సందర్శించడం జరిగింది. ఇక్కడ సందర్శించిన సమయంలో కరెంటు లేక ఇక్కడ రోగులు అనేకమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కనీసం మందులు తీసుకోవడానికి కూడా లైట్ లేక అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మందులు ఇవ్వడానికి కూడా క్యూలో నిలబెట్టి గంటల తరబడినటువంటి పరిస్థితి. ఒక సీరియస్ పేషెంట్ ఉంటే కనీసం జనరేటర్ కూడా, ఒక జిల్లా ఆసుపత్రికి జనరేటర్ కూడా సదుపాయం లేనటువంటి పరిస్థితి ఉంటే ఇక్కడ సూపరింటెండెంట్ పర్యవేక్షణ ఏం చేస్తున్నట్టు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఏ రకంగా ట్రీట్మెంట్ చేసుకుంటారు. ఒకసారి సూపరింటెండెంట్ కూడా సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేసిన తర్వాత నేను ఇప్పుడే 2 రోజులు సెలవు పెట్టి వెళ్ళడం జరిగింది అనేసి చెప్పడం జరిగింది. 2 రోజులు సెలవు పెడితే వేరే డాక్టర్ గారు ఉండారా? మరి డాక్టర్ లేకపోతే గిరిజన ప్రాంతంలో మరి ఈరోజు కోట్లాది రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి డబ్బుతో భవనాలు నిర్మించి ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి ఇక్కడ సంపూర్ణమైనటువంటి డాక్టర్లు ఏర్పాటు చేసింది. ఇక్కడ సరిగ్గా పనితీరు లేకపోతే, సరిగ్గా ఫెసిలిటీస్ లేకపోతే ఇదే విషయంపై మరి మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారితో కూడా ఇప్పుడే ఒక అరగంట ముందే నేను చర్చించడం జరిగింది. కాబట్టి ఇమీడియట్ గా సత్యకుమార్ గారి పర్యటన కూడా ఉంటుంది. ఇక్కడ గిరిజనుల కోసం పనిచేసేటటువంటి సిబ్బంది మాత్రమే ఇక్కడ ఉండండి. ఇక్కడ పనితీరు గాని పేషెంట్లు వచ్చినప్పుడు పట్టించుకోకపోవడం గాని చాలా ఇరెగ్యులర్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది వెంటనే మీరు అరికట్టకపోతే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి మీరు సరిగ్గా వదిలి చేయకపోతే మా గిరిజన ప్రాంతంలో మరి ఎన్నో పోరాటాలు చేసి ఈ యొక్క హాస్పిటల్ తెప్పించుకోవడం జరిగింది. జిల్లా హాస్పిటల్, మెడికల్ కళాశాల కూడా తెప్పించుకోవడం జరిగింది. ఈ రోజు కనీసం స్పందన లేకున్నా అక్కడ రక్త పరీక్షకు వందలాది మంది జనం క్యూలో ఉంటున్నారు. అక్కడ రక్త పరీక్ష ప్రతి ఒక్క డాక్టర్ రాస్తున్నారు. రాసిన తర్వాత ఈ రక్త పరీక్ష చేసుకోవాలంటే ట్రీట్మెంట్ రావడానికి 3 రోజులు 4 రోజులు పడుతున్న పరిస్థితి ఉంది. ఒక ఎమర్జెన్సీగా ఉన్నటువంటి మలేరియా, డయేరియా, టైఫాయిడ్, జాండీస్ తో బాధపడుతున్నటువంటి వాళ్ళు వెంటనే ఆ రిపోర్ట్ చెప్పకపోతే వాళ్ళ యొక్క ప్రాణాలకే ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి వెంటనే ఇక్కడ డాక్టర్ల పనితీరు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పనితీరు, అలాగే ఇక్కడ సూపరింటెండెంట్ పనితీరు కూడా మీరు మార్చుకోవాలి ఇమీడియట్ గా. మొన్న కూడా పాలకవర్గ సమావేశాల్లో కూడా, ఐటీడీ పాలకవర్గ సమావేశాల్లో కూడా ముఖ్యంగా గిరిజనుల ఆరోగ్యం కోసమని గౌరవ
మినిస్టర్ గారు కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా విషయం చెప్పాం. కలెక్టర్ గారికి ఫోన్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకరిద్దరు డాక్టర్ స్పందించినటువంటి పరిస్థితులు తప్ప ఇక్కడ గిరిజనుల ఆరోగ్యం పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తే మాత్రం కూటమి ప్రభుత్వం ఊరుకోదు. కాబట్టి నేను ఈ రోజు పర్యటన చేసిన తర్వాత పూర్తిగా ఇక్కడ సమస్యలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. కాబట్టి పత్రికల ముందుకు తీసుకొచ్చి ఈ యొక్క సమస్యలన్నీ కూడా మన ఆరోగ్య శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అలాగే గౌరవ కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్లి సమస్య పరిష్కారం చేస్తామనేసి చేయించేదాకా మరి పై అధికారులకు ఫిర్యాదు చేసి చేస్తారనేసి తెలియజేసుకుంటున్నాను.